పాప భయపడుతుందిరా. వాళ్ళని టీచ్ చేస్తున్నారు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఎందుకు చేయాలి? అదేంటి సార్ అలా అంటారు? ఇక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయమన్నావు. అదే ఎవరూ లేని ప్లేస్ అయితే చూడు, భయపడి పరిగెత్తకూడదు, తిరగబడి పరిగెత్తించాలి. కత్తి తీసి అమ్మా కాఫీ. నిన్నే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను, కాఫీ పట్రా. నేను బాగా స్ట్రెయిన్ అయిపోయినాను, నాకు పట్రా. వాట్? నేను నీకు కాఫీ పెట్టాలా? అడిగింది నేను, ఇమ్మంది నేను. ఏంటా రియాక్షన్? నువ్వే పెట్టాలి. రిక్వెస్టా సీరియసా? రెండూ కాదు, ఆర్డర్. అబ్బో, నేను దేశానికి సేవ చేయబోయే ఆఫీసర్నే. ముందు తల్లికి చేయమ్మా, తర్వాత దేశానికి చేద్దు గాని. త్వరగా వెళ్ళి కాఫీ పట్రా, వెళ్ళు. దిస్ ఇస్ టూ మచ్. కొడుకు సివిల్స్ ఎగ్జామ్స్ రాసొచ్చాడే, అసలు ఎలా రాశాడు ఏంటనే కనీసం టెన్షన్ కూడా లేదా నీకు? నాకెందుకురా టెన్షన్? నా కొడుకు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే గాని నాకు కావాల్సింది కాన్ఫిడెన్స్, క్లారిటీ గా కాఫీ. నాకు కావాల్సింది కూడా అదే. ఆహా, ఏం తల్లివే, నీలాంటి తల్లి ఉండాలి. ఉన్నాను కదరా. నిన్ను కాఫీ తీసుకొచ్చి చెప్తాను. మంచి సిగ్గే అమ్మా. ధర్మం చేయనమ్మా, ధర్మం చేయనమ్మా, కొంచెం ధర్మం చేయనమ్మా. పోవయ్యా పోపో. అమ్మా అయ్యగారు చెప్పారనమ్మా, ధర్మం చేయనమ్మా. అయ్యగారా? ఎవరు? అదిగో ఆయనే. హలో మిస్టర్, ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి? డబ్బులు లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి, అంతేగాని బెగ్గర్స్ ని నా దగ్గరికి పంపిస్తావా? హలో హలో వాట్ హలో హలో హలో? జస్ట్ షట్ అప్, ఓకే? నీలాంటి వాళ్ళ అందమైన అమ్మాయిల్ని చూస్తే చాలు ఎలా లైన్ వేయాలా అనుకుంటారు. అదేగా మీ ప్లాన్? నేను ఎవరిని పంపించలేదు. ఆహా, నువ్వు పంపించకపోతే వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? చెప్పు. ఆపుతావా? ఒంటరిగా అబ్బాయి దొరికితే చాలు ఏదో వంగతో వచ్చి మాట్లాడేస్తారు. మీ అందరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. హలో మిస్టర్, బ్లడీ ఫూల్, ఇడియట్. ఆటో ఆటో. ఏడికి పోవాలమ్మా? శ్రీనివాస్ కాలనీ. 50 రూపాయలు వద్దమ్మా. అదేంటయ్యా, 30 కదా? రేట్లు పెరిగినాయి కదమ్మా. అరే నిన్నే కదా వచ్చాను, రాత్రికి రాత్రి అంత రేట్లు పెరిగిపోతాయా? గవేం తెలియదు మేడం, 50 ఇవ్వాల్సిందే. మీటర్ వేస్తే 30 కూడా కాదు. మీటర్ గిటా జాంతానే. అలా అంటావేంటి? ఏంటి ఎనీ ప్రాబ్లం? చూడమ్మా, 30 రూపాయలకి 50 రూపాయలు అడుగుతున్నాడు. పెద్ద రేట్లు నాకు తెలియనట్టు. ఏంటి నకరాలు చేస్తున్నావా? మర్యాదగా ఇచ్చింది తీసుకో. తీసుకోపోతే ఏంది? పోలీసులుగా చేయండి, నాకేం భయం లేదు. పోలీసులకు కాదు, మీడియా వాళ్ళకి. మీడియా వాళ్ళు వస్తారు, ఇంకా ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ అంతా నీదే.
అప్పుడు నీ ఆటో చీటింగ్ స్టోరీ మొత్తం హైదరాబాద్ అంతా చూస్తుంది. అర్థమైందా? చివరికి నీకు పిచ్చి పడుతుంది, అడుక్కు తింటావు. అమ్మా మీరు చెప్తుంటేనే భయంగా ఉంది. మీరు వద్దు, మీకు గిరాకీ వద్దు, నన్ను వదిలేండి తల్లి. ఏంటమ్మా ఆటో వాడిని అలా భయపెట్టావు? మీకు తెలీదాంటీ, భయపెట్టకపోతే మాట వినరు. భలేదానివే. నీ పేరేంటమ్మా? స్వాతి. చాలా బాగుంది. పేరా నేనా? రెండును. మా ఇంటికి వెళ్దాం రా అమ్మా. నేను వెళ్ళాలి, నెక్స్ట్ టైం వస్తాను. తప్పకుండా రావాలే. ఓకే, డెఫినెట్లీ. మంచి సిగ్నే. అమ్మా ధర్మం అమ్మా. ఏంటి అయ్యగారు పంపించారా? అవునమ్మా. అమ్మా రా. ధర్మం చేయడం అమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నారమ్మా? అమ్మా అమ్మా అమ్మా. ఏ మిస్టర్, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నీకు అసలు వేరే పని లేదా? వీడిని నువ్వు మళ్ళీ నా దగ్గరికి పంపావు? హలో హలో హలో, ఏంటి నీ ప్రాబ్లం? వీడిని నేను పంపించాను అంతే కదా? నిన్ను నేను పంపించాను. లేదు సార్. పంపించలేదు కదా? లేదు సార్. మేడం వదిలేమని చెప్పండి అమ్మా. కాదు సార్, కాదు సార్, కాలు. చాలా సారీ సారీ సారీ. ఇది నీకు అవసరమా?